ఇన్ని వివరాలు కళ్ళ ముందు పెడితే నమ్మరంట. ఈ చెత్త నా కొడుకులంట ఎక్కడో ఇజ్రాయేల్లో ఎవరో చచ్చిపోతే మన కోసం చచ్చిపోయాడని చెప్పి వీడు ప్రచారం చేస్తే మనం నమ్మాలంట. ఈ గలీజ్ నా కొడుకులు చెప్తున్నారు. మరో పని చేయండి రా, పాపుల కోసం చచ్చిపోయాడని చెప్పి చూపించండి, సీసీ ఫుటేజ్ చూపించండి, పాపుల కోసం చచ్చిపోయినట్టుగా. ఆయన చచ్చిపోతే మనకు రక్షణ వచ్చింది అనే దానికి ఎవిడెన్స్లు చూపించండి. ఎలాంటి ఎవిడెన్స్లు లేకుండా వీళ్ళు చెప్పే ఈ గుడ్డి నమ్మకాలు కట్టుకథలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనం కళ్ళు మూసుకుని నమ్మేయాలంట. కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతుంటే ఇవి మాత్రం నమ్మరం. మేము నమ్మం, మేము గొర్రెలం. ఫేస్ రివీల్ అయిన చూడండి ఇక్కడ స్పష్టంగా. ప్రవీణ్, ఆ ముక్కు, ఆ పెదేలు ఎవరో మీ అయ్యా మీ బాబా అంటే డౌట్స్ రేకెత్తిస్తున్నారు కదా. ఎంత దుర్మార్గం అంటే ఒరిజినల్ ప్రవీణ్ అయితే ఈ ప్రవీణ్ బూతులు తిడుతున్నారు వీళ్ళే. మేము సపోర్ట్ చేస్తున్నాం ప్రవీణ్ అనుకుని ప్రవీణ్ ప్లేస్ లో ఎవరైనా డూపుని పెట్టారు, మేము డూపుని తిడుతున్నాం, ప్రవీణ్ తిడుతున్నారు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇక్కడ స్పష్టంగా ఫేస్ రివీల్ అయింది, మాస్క్ లేదు, ప్రవీణ్ అని తెలుస్తుంది. ఇంకెవరికా డౌట్స్ ఉంది? ఏ చెత్త నా కొడుకులు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటారు? ఎవరి మీద రుద్దుతారా? జరిగిన యాక్సిడెంట్ ని మీకు కావాల్సినట్టుగా క్రియేట్ చేసి ఎవరి మీద రుద్దుతాం అనుకుంటున్నారు మీరు? చెత్త నా కొడకల్లారా.